ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. అబీమెలెకుతో అబ్రహాము బేరం. అంతటా అబీమెలెకు ఫికోలు అబ్రహాముతో మాట్లాడారు. అబీమెలెకు అతని సైన్యాధిపతి ఫికోలు అబ్రహాముతో ఇలా చెప్పారు, నీవు చేసే ప్రతి దానిలోనూ దేవుడు నీకు తోడు ఉన్నాడు కనుక ఇక్కడ దేవుని ఎదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తావని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద నా మీద నీవు దయ కలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో నాపైన నీవు కూడా అంతే దయ చూపెడతానని వాగ్దానం చేయాలి. నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కూడా నిన్ను అలాగే పరామర్శిస్తానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు అబ్రహాము. అప్పుడు అబ్రహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేశాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచి నీటి బావిని స్వాధీనం చేసుకున్నందుచేత అబ్రహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేశాడు. కానీ అబీమెలెకు ఇది ఎవరు చేస్తారో నాకు తెలియదు, ఇంతకుముందు ఈ విషయం నీవు నాకు చెప్పలేదు అన్నాడు. కనుక అబ్రహాము అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఆ ఒడంబడిక సూచికగా కొన్ని గొర్రెలను పశువులను అబీమెలెకుకు అబ్రహాము ఇచ్చాడు. 7 ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబీమెలెకు ఎదుట ఉంచాడు అబ్రహాము. ఈ 7 ఆడ గొర్రె పిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు అని అబీమెలెకు అబ్రహామును అడిగాడు. ఈ గొర్రె పిల్లల్ని నా దగ్గర నుంచి నీవు స్వీకరించినప్పుడు ఈ బావిని నేను తవ్వించినట్టు రుజువవుతుంది అని అబ్రహాము జవాబిచ్చాడు. కనుక ఆ తరువాత ఆ బావి బెహెర్షెబా అని పిలువబడింది. బెహెర్షెబా అనగా ప్రమాణపు బావి అని దీని అర్థం. వారిద్దరూ ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకున్న చోటు కనుక దానికి వారు ఆ పేరు పెట్టారు. కనుక అబ్రహాము అబీమెలెకు బెహెర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకున్నారు. అప్పుడు అబీమెలెకు అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిప్తు ప్రజల దేశం వెళ్ళిపోయారు. బెహెర్షెబాలో అబ్రహాము ఒక అలంకారపు చెట్టు నాటాడు. అలంకారపు చెట్టు అనగా పొడవుగా సన్నగా వెంట్రుకల వలె ఎల్లప్పుడూ పచ్చగా ఉండే ఆకులు గల పొద. అప్పుడు అబ్రహాము ప్రభువు ఎల్లప్పుడూ జీవిస్తున్న దేవుడైన యెహోవాకు అతను అక్కడ ప్రార్థన చేశాడు. ఫిలిప్తీల దేశంలో అబ్రహాము చాలా కాలం నివసించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.